అందరికీ సంఘం అంతటికీ వందనాలు. అలాగే ప్రత్యేకంగా మన ధ్యానం నిమిత్తమే పరిశుద్ధ లేఖనాల నుండి ఒక వాక్య భాగాన్ని మనం చదివ శుద్ధీకరణ కూడిక బల్లారాధన రోజున జరిగినటువంటి ప్రకటించినటువంటి ఆ వాక్యాన్ని మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతూ ఉండగా విందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 28వ వచనం. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల యొక్క గృహములో అది ఉండును. దేవునికి స్తోత్ర. ఈ తల పైకి ఎత్తండి. చక్కగా అలవాటు ఉంటే అండర్లైన్ చేసుకుని చక్కగా ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుంటే అలవాటు ఉంటే చదువుకోండి. ఇప్పుడు దేవుని వాక్యాన్ని వినండి. దేవుని వాక్యం శ్రద్ధగా వింటే చక్కగా అర్థమవుతుంది. ఈ బల్లి నేను చెప్పాను, పోయిన వారంలోనే చెప్పాను, జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి సామెతలు ఇవి. జ్ఞాని అయినటువంటి సొలొమోను పురుగుల గురించి, మిడతల గురించి, సర్పముల గురించి, ఏంటంటే మిడతల గురించి, తర్వాత చీమల గురించి, వీటన్నిటి గురించి చాలా చక్కగా రాశాడు. రాసిన ప్రతి విషయం కూడా మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. ఏ పాఠం అంటే విని విడిచిపెట్టేది కాదు. ఆత్మీయ జీవితంలో మనం ఆ అనుభవాలు కలిగి మనం ఉండాలి. దేవునికి స్తోత్ర. అది నేర్పిస్తుంది. ఈ బల్లి ఎక్కడ నివాసం చేస్తుందంటండి? రాజగృహములలో. రాజగృహములలో. మన తండ్రి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అంటే దానిలో ఉన్నటువంటి అనుభవాలు మనకి ఉండాలి. అది మనకు నేర్పిస్తున్న ఆత్మీయ పాఠములు, ఆత్మీయ అనుభవాలు ఏమిటంటే, ఒకటి, ఆ బల్లి కొట్టుచున్నప్పుడు అదేమవుతుందంటండి? తప్పించుకుంటుంది. మనం తప్పించుకోలేదు. సులువుగా పాపములో పడవేసే ప్రతి ప్రక్రియ నుండి మనం తప్పించుకోవాలి. దేవుని ఎరిగిన మనము, దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదుగుచున్న మనం తప్పించుకోవాలి. రెండవది, అది ఎలా ఉంటుందంటండి? గట్టిగా గోడని పట్టుకుంటుంది. అది పైకి వెళ్ళాలి అంటే, లేకపోతే ఆ గోడ మీద ఉండాలి అంటే, ఆ గృహంలో ఉండాలి అంటే దాన్ని ఎలా ఉండాలంటే అది గట్టిగా అది పట్టుకోవాలి. దేన్ని పట్టుకోవాలని పోయిన వారం చెప్పాను. అపోస్తుల ఉపదేశాన్ని మనం, వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. అలాంటి దుర్బోధలు ఎన్ని వచ్చినా మనం వాటి వైపు దురద చెవులు గల వారై ఉండకూడదు అని నేర్చుకున్నాం. మూడవది ఏంటంటే, మనం తప్పుకోవాలి, పట్టుకోవాలి, విడిచిపెట్టేయాలి. దేన్ని విడిచిపెట్టేయాలి? తప్పుకున్నాం మంచిదే, పట్టుకున్నాం మంచిదే, విడిచిపెట్టేయాలి. ఆ రాజుగృహమైన పరలోకములో మనం ఉండాలంటే గట్టిగా మనం ఏం చేయాలంటండి? పట్టుకోవాలి, తప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఎప్పుడైనా బల్లిని కొట్టిన అనుభవం ఉందా? బల్లి అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది? ఎవరికైనా ఇష్టం ఉంటుందండి? ఇష్టం. ఎందుకు ఇష్టం ఉండదంటే, అది ఒకవేళ అన్నంలో కానీ, ఏదైనా వేడి పాలలో కానీ, తిను బండారాల్లో కానీ పడిందనుకో, అది అలాగా వెళ్ళిందనుకోండి, ఇక అది దాని ద్వారా మనకేమొస్తుందంటే, మన పిల్లలకు మనం తింటేనో తెలియక విరోచనాలు, వామిటింగ్స్ అని, మోషన్స్ ఇవి అవుతూ ఉంటాయి. అందుకని దాన్ని కనబడకుండా, దాన్ని కనబడితే దాన్ని కొడతాం. కొట్టంగానే అదేం చేస్తుందంటే తప్పుకుంటుంది. ఒకవేళ మనకంటే అది బలమైనది కాదు కనుక ఏదో ఒక దెబ్బ దానికి తగులుద్దా, తగలదా? తగిలినప్పుడు అది వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, దానికి తగిలినప్పుడు అన్నిటికంటే బలహీనమైంది ఏంటి అంటే దానికి తోక. కొట్టంగానే అదేమైపోద్ది అంటండి? తోక దాని నుండి వేరైపోద్ది. అప్పుడు ఏం చేయాలి? అది అయ్యో నా తాకుపోయింది కదా అని చెప్పేసి వెనక్కి రాదు. అది వస్తుందా? రాదు, అలాగే వెళ్ళిపోద్ది. ఆ తోక మనం చూస్తూ ఉంటాం, బాగా ఏం చేస్తుందంటండి? ప్రాణం ఉన్నట్టుగా అది ఏం చేస్తుందంటండి? కొట్టుకుంటూ ఉంటుంది. అది రక్తం కారుతా ఉంటుంది. దీనికి రక్తం కారద్ది. ఏదైతే ఎక్కడి నుంచి అయితే తెంపబడిందో ఆ శరీరం నుండి వెనక భాగం నుండి రక్తము కారద్దు. కానీ అది మరలా వచ్చి దాన్ని తీసుకెళ్ళటానికో, దాన్ని తగిలించుకోవడానికో ప్రయత్నము
చెయ్యి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అంటే అర్థం ఏమిటంటే మనము విడిచిపెట్టాము లేకపోతే వాక్యాన్ని పట్టుకున్నాం, కానీ ఆ పాపములను మనం పూర్తిగా వాటిని ఏం చేయాలంటండి, విడిచిపెట్టి వేయాలి. అది ఎంత నీకు ప్రాముఖ్యమైందైనా కానీ, దేవుని వాక్యము కంటే అది చాలా విలువగా నువ్వు చూస్తున్నావు కావచ్చు, మానలేకపోతున్నాం కావచ్చు. అది ఫోన్ ద్వారా కావచ్చు, సంభాషణ ద్వారా కావచ్చు, క్రియల ద్వారా కావచ్చు, అందం ద్వారా కావచ్చు, కోరికల ద్వారా కావచ్చు, నువ్వు మోసగించబడుతున్నావు. దాన్ని పూర్తిగా మనం దేవుని కొరకు వదిలిపెట్టేయాలి. ఏం చేయాలంట? వదిలిపెట్టేయాలి. అంటే ఎవరు అనుకుంటాం ఎవరు చూడట్లేదు కదా, మనం ఎవరికి కనబడట్లేదు కదా అని అనుకుంటాం. మన 2 కళ్ళు అయితే మన మీద ఈ లోకంలో 1000 కళ్ళు. మనం ఏం చేస్తున్నాం, మనం ఎలా నడుస్తున్నాం, మనం ఎలా మాట్లాడుతున్నాం, మన ఉద్దేశాలు ఏమిటి, మన అనుభవాలు ఏమిటి అని చూసిన వాళ్ళు సాక్ష్యము వేస్తారు. దేవునికి స్తోత్ర. కనుక మనం అనుకున్న ఎవరు చూడలేదు అనుకుంటున్నాం, కానీ మనల్ని అపవాది అనేకుల్ని ప్రేరేపించి మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే మనకు కనిపెడతా ఉన్నారు. ఎక్కడ కూర్చుంటున్నామా, ఎవరితో మాట్లాడుతున్నామా, ఏం చేస్తున్నామా అనేటువంటిది ప్రతి కన్నులు ఏం చేస్తున్నాయటండి, మనల్ని చూస్తున్నాయి. దేవునికి స్తోత్ర. చాలామంది అనుకుంటారు, అందుకే నేను అంటున్నాను, తప్పించుకున్న మనం విడిపించబడాలి, విడిచిపెట్టి వేయాలి. కనుక బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, ఒక పరిశుద్ధుడైన యవనస్తుడు, తండ్రి దగ్గరుండి భక్తి నేర్చుకున్న యవనస్తుడు, ప్రాంతం వేరు, ప్రదేశం వేరు, ప్రజలు వేరు, కానీ అక్కడికి అమ్మబడ్డాడు. మీకు గుర్తొచ్చేసి ఉంటుంది. వాక్యం చదివే వాళ్ళకి, ఆత్మీయంగా ఎదిగే వాళ్ళకి విన్నటువంటి వాక్యం లేకపోతే ఆ విషయాన్ని, ఆ సందర్భం వచ్చినప్పుడు త్వరగా గుర్తొస్తుంది. తండ్రి దగ్గర ఉండి ఆఖరి కుమారుడిగా అన్నీ నేర్చుకున్నాడు, పరిశుద్ధతను కాపాడుకుని అన్నల చేత ద్వేషించబడి గుంటల్లో వేయబడ్డాడు. తర్వాత ఒక అన్న, యోధ, ఇతన్ని చంపితే మనకేమొస్తుంది, పనికి తీమని తన పెద్ద అన్నయ్య అమ్మివేద్దాం డబ్బులు వస్తాయని, ఎవరో రూబేను అనగా వీళ్ళిద్దరి మాట విని మిగతా ఉన్నటువంటి ఆ 9 మంది, ఆ 8 మంది ఆ మాట విని ఇక మిథ్యానీయులకి, ఐగుప్తీయులు వెళుతూ ఉండగా వాళ్ళకి వెండి నాణ్యాలకి ఆమె వేసిన సంగతి మనకు తెలుసు, విన్నాం, చదివాం, బోధించగా వాక్యాన్ని విన్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత పోతుపరి ఇంట్లో రాజుకి దగ్గర ఉండేటువంటి పోతుపరు అనేటువంటి ఆ యొక్క అధికారి ఇంట్లో పనివాడిగా, బానిసగా వెళ్ళాడు. వెళితే ఒక రోజున దూర ప్రయాణం వచ్చింది ఆ ఇంటి యజమానుడైన పోతుపరికి. ఆయన అన్నాడు, నువ్వు యజమానుడు అనుకో, చాలా జాగ్రత్త, నా ఇల్లు ఎలా ఉందో అలాగే నీవు నాకు అప్పగించాలి. పని వాళ్ళకి కానీ, ఇక్కడ పరిస్థితులు కానీ, కూలి వాళ్ళ పనిలో కానీ, ఇక్కడ ఉన్నటువంటి అందరి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. సరే, 1 రోజు అయింది, 2 రోజులు అయింది, ఇంకా రాలా యజమానుడు. ఈలోపు ఇంటిలోనికి వెళ్ళి ఒక వస్తువు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎవరికి? యోసేపు గారికి. వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఆ ఇంటి యజమానురాలంటది, ఈ ఇంట్లో ఎవరు లేరు. అసలు అవకాశం వచ్చింది ఆయనకి. ఎవరికి? యోసేపుకి వచ్చింది, అవకాశం వచ్చింది. ఆమె అంటుంది డైరెక్ట్గా, యజమానుడు ఉన్నానన్న పేరే కానీ ఆయనకి నేను చెప్తే తెలుస్తుంది, ఇక నీవు తప్ప అంత అధికారంగా ఇంట్లోకి ఎవరు రారు అని అన్నది. అన్నప్పుడు ఈయన ఏమన్నాడు తెలుసా? ఒక మాట అన్నాడు యోసేపు. ఏమన్నాడంటే, నా దేవునికి ఎంత విరోధంగా పాపము నేను చేయను. అంటే ఇలా ఉండాలి పరిశుద్ధులు అన్నవాళ్ళు, అంటే దేవుని ఎరిగిన వాళ్ళు ఇలా ఉండాలి. ఏమన్నా ఎవరు చూడలేదుగా అని దానిలో మనం అలాగే ఉండిపోకూడదు. తప్పించుకున్న మనము
దేవుని వాక్యాన్ని పట్టుకుంటున్న మనము చెప్పాలి, ఏదైతే పాపం వస్తుందంట, బాప్తిజం తీసుకున్న వాళ్ళ దగ్గరికి వస్తుంది, తీసుకున్న వాళ్ళ దగ్గరికి కూడా వచ్చుద్ది. ఎందుకంటే ఇప్పుడు మొట్టమొదటిగా దేవుణ్ణి ఆరాధించినటువంటి ఆదాము కుటుంబం దగ్గరికి వచ్చింది, ఆదామునే పడేసింది, అవనే పడేసింది. రెండవది తన కుమారుడైనటువంటి చెప్పాలి కయ్యేనుకి దగ్గరికి ఎలా వచ్చింది అంటే, ఏ రూపంలో వచ్చిందంటే చెప్పాలి కోపం అనే రూపంలో వచ్చింది, ఈర్ష్య అనే రూపంలో అక్కడికి ప్రత్యక్షమైంది. రెండు పడిపోయాడు, చిక్కబడిపోయాడు, దొరికిపోయాడు. సంసోన్ దగ్గరికి ఎలా వచ్చింది అంటే దలీలా రూపంలో ఆయన దగ్గరికి వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. మంచి జ్ఞానం పొందుకున్నటువంటి సొలొమోనుకి ఏ రూపంలో వచ్చింది తెలుసా? భార్యల రూపంలో వచ్చేసింది. భార్య రూపంలో విగ్రహాధన ఆయన ఇంటిలోనికి దొరబడిపోయింది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? నేను అనేది ఏమిటంటే, ఇంకా గెహాజీకి ఏ రూపంలో వచ్చింది తెలుసా? బంగారు రూపంలోను ఆస్తి వెర్రవేసి ఎవరి దగ్గరికి వచ్చిందంటండి చెప్పాలి. కాస్త వెనక్కి కూర్చోమ్మా, డిస్టర్బెన్స్ అవుతుంది. వెనక ఆ కుర్చీలో ఉంది, అక్కడికి వచ్చు, బాబుని తీసుకెళ్ళి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందండి? ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఎలా వచ్చిందంటే గెహాజీకి నయమాను కుష్ఠరోగము విడిచిపెట్టి వెళితే, నయమాను కుష్ఠరోగం విడిచిపెట్టి వెళ్తే అది నాకు అక్కర్లేదు, తన ఆస్తి కానీ తన యొక్క బంగారం వెండి కానీ అని ఎవరన్నారంటే ఎలీషా. అంటే ఇక్కడున్న రెండో సేవకుడు ఎవరు దాని మీద గెహాజీ నయమాను కుష్ఠరోగాన్ని అంటించుకొనడానికి ఎక్కడికి వెళ్ళిపోయాడంటండి? షార్ట్ కట్లో వెళ్ళి, షార్ట్ కట్లు క్రైస్తవులు చాలా షార్ట్ కట్లు ఎత్తుక్కుంటారు. ఏంటండి? షార్ట్ కట్లలో పాపం ఎత్తుక్కుంటారండి. ఆయన నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం. చిన్నదే కాదండి, అదే షార్ట్ కట్. చిన్న అబద్ధం, అదేమన్నా నా మీద నేను అన్నలేదు కాబట్టి నేను అన్నాను, అదే చిన్నది షార్ట్ కట్. అర్థమైందా? ఎందుకంటే నేను నా పిల్లలనే కదా నేను కోప్పడింది, అది చిన్నది షార్ట్ కట్ పాపం. దేవునికి స్తోత్రం. అసలు వాళ్ళ పిల్లలు ఏం చేశారండి? ఈయన చేసిన షార్ట్ కట్ పాపానికి ఆ పిల్లల మీదకి శాపం వచ్చింది. అంటే నేను అంటున్నాను, ఎవరికి తెలియదు అనుకుంటున్నావేమో, ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావేమో, నువ్వు ఎంతసేపు ఫోన్లో ఉన్నావు, ఎంతసేపు వాక్యం విన్నావు, ఎంతసేపు వాక్యం చదివావో. ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తున్నాడంట, బైబిల్ చెప్తున్న మాట. నువ్వు కూర్చుండటయు, నువ్వు లేచుటయు, నీకు తలంపు పుట్టకు మునిపే ఆయన నిన్ను, అంటే అర్థం ఏంటి? ఇప్పుడు వచ్చిందండి ఈ టెక్నాలజీ, ఇప్పుడు వచ్చింది. దేవుడు ఎప్పుడో ఏం చేశాడంటండి? నీ శరీరం తీసాడు, నీ మనసు తీసేసాడు, నీ మైండ్ సెట్ను కూడా ఆయన గమనించేశాడు. ఇది రావటం కొంచెం ఆలస్యమైంది. ఈలోపు టీ తాగిరంట, టిఫిన్ చేయడంట. ఆయన రహస్య పాపములంట ఆయన ముఖ కాంతిలో తేటగా తెర మీద కనబడతాయి. దేవునికి స్తోత్రం. నేను చెప్పే మాట ఏమిటంటే, మీకు చెప్పవలసిన మాట ఏమిటంటే, ఇక్కడ అంటున్నాడు ఎవరు చూడలేదు. ఆయనకు అవకాశం వచ్చింది, మనకు కూడా ఎన్నో అవకాశాలు వస్తాయి. సాతానుడు చిక్కించుకునడానికి, సాతానుడు మనల్ని పడవేయడానికి, సాతానుడు మనల్ని తప్పిపోకుండా లేదా తప్పించుకోకుండా మనల్ని వల వేసి ఆ వల, ఆ నెట్టు ఫోన్ కావచ్చు, ఆ నెట్టు నిన్ను ఎదుర్కొనుటకు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు ఏమన్నాడంటండి ఎలీషా? ఏమన్నాడంటండి? నువ్వు ఆ రథం ఎదుర్కొన్నది, నువ్వు ఏ త్రోవలు వెళ్ళావో, ఎట్లా వెళ్ళావో, ఎంత స్పీడ్లో వెళ్ళావో, ఎన్ని తెచ్చావో అన్నీ కూడా దేవుని ఆత్మ పొందిన చెప్పాలి ఎలీషాకి తెలిసిపోయింది, దేవుడికి తెలుసు. దేవుని ఆత్మ ఆయనకి బయలుపరిచింది. దేవుని స్తోత్రం. నేను చెప్పే మాట చాలా జాగ్రత్తగా వినాలి. నేను చెప్పే దేవుని దాసునిగా చెప్పే మాట. ఇక్కడ అవకాశం వచ్చింది. అలాగా నీ జీవితంలో పాపం ఏం చేస్తుందంటండి? మనం చూస్తాం కొన్ని బస్ స్టాండ్లోనే కానీ, షాపింగ్ మాల్లో కానీ ఏం చేస్తారంటండి? ఎక్కడ చెత్త పడకేయకండి కింద, ప్లీజ్ యూజ్ మీ, నన్ను వాడుకోండి అని పెద్ద బొమ్మను పెట్టి దాని కడుపు కోసి దానిలో చెత్త చెదారం
వేయమని చెప్పి ఇంగ్లీష్ వచ్చినా తెలుగు వచ్చిన వాళ్ళు తెలుగు, ఇదిగో దయచేసి చెత్త యథ పదార్థాలు, వ్యర్థమైన పదార్థాలు పాడేయకుండా ఇదిగో నా కడుపులో వేయండి, నా పొట్టలో వేయండి, నన్ను వాడుకోండి అని చెప్పుద్ది అంట. అది తెలుగులో అయితేనేమో, ఇంగ్లీష్లోనైతేనేమో ప్లీజ్ యూజ్ మీ, దయచేసి నేను ఖాళీగా ఉన్నాను. అది సైతాను కూడా అంతే, అపవాది కూడా ఏమంటుందంటే దయచేసి నాకు చోటు ఇవ్వండి, నాకు చోటు ఇవ్వండి, అవకాశం ఇవ్వండి, నన్ను వాడుకోండి. మీరు దేవుని బిడ్డలు కాదు, దేవునిలాగా అయిపోతారు, దేవతల్లాగా. అబ్బా ఎంత ఆశ అండి! దేవునికి స్తోత్రం. దేవతల్లాగా అయిపోతారని మోసం చేస్తూ ఉంటుంది. కనుక నేను అంటున్నాను, చాలాసార్లు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, అపవాదికి కానీ, సాతానికి కానీ, చీకటికి కానీ, పాపానికి కానీ మనం అవకాశం ఇచ్చామనుకుంటే, విడిచిపెట్టకపోతే అది మనల్ని గట్టిగా పట్టుకుంటుంది. ఒక ఆయన అంటే వరదలు వెళుతున్నటువంటి కాలువ దగ్గర గుడిసె వేసుకున్నాడు, లేకపోతే ఇల్లు కట్టుకున్నాడు. కట్టుకుంటే అది కాస్త అడవి దగ్గర నుండి వచ్చేది. ఈ అడవి దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో కొంతమంది ఆ కాలువలో మోసుకెళ్ళ లేకుండా కింద దిగున్నటువంటి ఊరు ప్రాంతాల్లో నడుచుకుంటూ వెళ్ళి గంధపు చెక్కలను, లేకపోతే టేకు చెక్కలను, టేక్ కర్రలను కోసి నదులు వేస్తూ ఉంటారు. ఆ నదిలోకి వెళ్ళిపోతూ ఉంటే అలాగే ఈయన తీసుకొచ్చుకునే అనుభవం, ఎవరు లేకుండా చూసి కావలసినటువంటి గంధపు చెక్కలో, లేకపోతే ఏంటంటే దాన్ని ఎర్ర కర్ర ఏమంటారు దాన్ని, అది ఎర్ర చందనం అట్లా తీసుకునే అనుభవం. ఒక రోజున వరద వచ్చిందంట. పైన ఊళ్ళో ఉంటాయి కదా, ఆ ఊళ్ళో ఈయనకి తెలుసు, అక్కడి నుంచి వచ్చేటువంటి ఆ వరదలకి ఆ బీరువాలు, ఇంకా ఆ సూట్ కేసులు ఇవన్నీ కొట్టుకొని తీసుకుని ఏదుకుంటే వెళ్ళి తీసుకొచ్చుకుంటాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, నదిలో నుండి ఒక నల్ల కర్ర కొట్టుకుని వస్తూ ఉందంట. అబ్బా ఇదేదో నల్ల మధ్య కర్ర అనుకున్నాడంట. గబగబా దిగిన దాన్ని పట్టుకునేటప్పటికి అది పట్టుకుందంట, ఆయన పట్టుకుందంట. నల్లకర్రను పట్టుకుని లాగేటప్పటికి ఇది పట్టుకుని ఆయన లాగుతుందంట. ఎందుకు? అది నల్లకర్ర కాదు, అది బతికి ఉన్నటువంటి మొసలి కాదు. అడవిలో ఏమంటుంది నల్లగా? తెలంగాణలో, మా తెలంగాణలో గుడ్డి ఎలుగు అంటారు, ఆంధ్రాలోనేమో ఎలుగుబంటి. వెంటనే ఆయన పట్టుకులాగింది. ఇక పట్టుకుని విడిచిపెట్టలేదేక, చంపేసింది అంతే. అలాగే పాపము కూడా అంతే. ఆశపడి మనం దానికి లోబడిపోతే, మనం విడిచిపెట్టకపోతే దాన్ని బైబిల్ చెప్తుంది సామెతల్లో, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను ఒక మాట, పాపం ఎలాగ మనల్ని పట్టుకుంటుందంటే, చిన్నదేగా అనుకుంటాం, చిన్న విషయాలేగా అనుకుంటాం, అది పెద్దగా మనల్ని పట్టుకుని పీడించేస్తుంది, అది మన జీవితాన్ని పతనం చేసేస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట. నేను ఒక ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఏంటి ఆ ఉదాహరణ అంటే, ఆ తాటి చెట్టు దగ్గరికి వచ్చి ఒక చెట్టు అడిగిందంట, నీ నీడకే నాకు ఒక చిన్న ఆశ్రయం కావాలి, నేనుంటాను నీ నీడకే అందంట. మా వద్దులేమ్మా, నేనేదో ఏదట పైకి పెరుగుతున్నాను అన్నట్ట. ఆ తాటి చెట్టు చెప్పిందంట, ఈ చెట్టు అందంట, నీకే అభ్యంతరం లేదు, నీకే హాని ఉండదు, అలా ఉంటాను నీ నీడ కింద అందంట. వద్దు అన్నది తర్వాత బతిమలాడగా వెంటనే అవకాశం ఇచ్చిందంట. విత్తనం వేసింది, విత్తనం పడింది, తాటి చెట్టు దగ్గర పడిన తర్వాత ఒక ఆయనంట, దారిపోయిన ఆయన, ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలకు వచ్చి చూస్తానంట, ఇక్కడ తాటి చెట్టు ఉండేది ఏది నాకు కనపడలేదని చూస్తే అక్కడ ఏముంది తెలుసా? మర్రి చెట్టే కనపడుతుంది. తాటి చెట్టు ఎక్కడ ఉంది తెలుసా? మర్రి చెట్టు లోపల ఉండి పైన ఉందంట. పైనుంటే కనపడింది, కానీ ఆ స్థలం ఎవరిదే? అర్థమవుతుందండి? అలాగే పాపము కూడా ఏదో చిన్నదని అవకాశించామనుకోండి, పూర్తిగా మనల్ని అల్లుకొని, ఇక మనం ఎక్కడ కనపడదు, ఎక్కడో ఉన్నాడు అంటే ప్రేమానంద పాస్టర్ గారు ఉన్నాడు అంతే, ఉన్నాడు అంటే విశ్వాసి ఉన్నాడు సంఘం, ఇక పూర్తిగా అది ఏం చేస్తుంది అంటే ఆధిపత్యము చేస్తుంది. అందుకే నేను అంటున్నాను, వచ్చిన అవకాశాన్ని ఎవరు లేరనుకుని మనం దాన్ని పట్టుకుంటే ఆ పాపం మనల్నే లాగేస్తుంది. మనం విడిచిపెట్టుదుముగాక. పరిశుద్ధులమైతే యోసేపుకున్న మంచి లక్షణం మనకు ఉండాలి. ఏంటి ఆ మంచి లక్షణం? ఆ చదివితే కనుక పరిశుద్ధ లేఖనాల నుండి ఆదికాండం
39వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. ఆదికాండం 39వ అధ్యాయము 11 నుండి 12 వచనం చదువుతాం. ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషుల్లో ఏమండి ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె తన వస్త్రము పట్టుకుని శయనించమని చెప్పగా తన వస్త్రమును విడిచిపెట్టలేదా? చెప్పాలి. విడిచిపెట్టి బయటికి పరిగెత్తుకుంటా తప్పించుకొని బయటకు వచ్చేసి హల్లెలూయా హల్లెలూయా. ఎవరు అనట్లేదని నువ్వు ఫోన్లో ఏం చేస్తున్నావో ఆయనకి తెలుసు, ఏ మెసేజ్ పంపిస్తున్నావో ఆయనకి తెలుసు. ఎవరికి మెసేజ్ పంపిస్తున్నావు? నువ్వు తల్లిదండ్రులని కళ్ళు కప్పవచ్చు, అన్నదమ్ములు కళ్ళు కప్పవచ్చు, నీ స్నేహితులు కళ్ళు కప్పవచ్చు, కానీ దేవుని కనులను ఎవ్వరు కూడా కప్పలేరు. హల్లెలూయా హల్లెలూయా. ఏమంటే దేవుణ్ణి ఎక్కిరించొద్దు, మనమే ఎక్కిరించబడతాం. కనుక దేవుని మాటలు వింటున్న మనము మన జీవితంలో మన తల్లిదండ్రుల ఎదుట కానీ, మన స్నేహితుల ఎదుట కానీ, మన అన్నదమ్ముల ఎదుట కానీ, సంఘం ఎదుట కానీ రహస్యములు ఉండకుండా దేవుని సన్నిధిలో యథార్థంగా ఉందుముగాక. నేనంటున్న మాట ఏమిటంటే ఈ సమయం ఈ అంశం వచ్చింది, ఈ విషయాన్ని వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఏమంటే ఎవరు లేరు, కానీ యవనస్తుడు ఉడుకు రక్తం మీద ఉన్నాడు. ఏమండి అధికారి లేడు, యజమానుడు లేడు, అయిన అవకాశం వచ్చింది. ఆమె పాపమునికి ఏమండి పాపము చేయమన్నాకే ఏమంటుందంట, ఎవరు లేరు అని అందంట. దేవునికి స్తోత్రం. అయితే అప్పుడు ఏం చేశాడంటండి, ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? ఒక చక్కని మాట అంటాడు తెలుసా? ఇదిగో ఏమంటాడు, నా దేవునికి విరోధముగా. ఆ మాట చదవండి పైన అనుకుంటా మాటలు, అదే అధ్యాయము. కాబట్టి నేనిట్లు ఏమన్నాడు తెలుసా అంటండి, నేనిట్లు ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి ఆమె. ఇప్పుడు ఎవరంటండి దేవునికి విరోధులు? దేవునికి విరోధులు ఎవరండి? యవనస్తులా? దేవుని ఎరిగిన వారా? దేవుని ఎరగని వారా? దేవుని చేత నడిపించబడి వాక్యం వింటున్నా, దేవుని సన్నిధులు ఎదుగుచున్న ప్రతి ఒక్కరూ కూడా దేవునికి విరోధముగా ఏ రహస్య పాపమైతే చేస్తున్నామో దాని విషయంలో దేవునికి దగ్గరగా ఉన్నామా, దూరంగా ఉన్నామా? దగ్గరగా ఉన్నామా, దూరంగా ఉన్నామా? చెప్పాలి. ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడు అనుకోవాలి? యోసేపు ఎవరు చూడకపోతే పర్వాలేదు, కానీ నేను నమ్మిన దేవుడు, నేను కలిగి ఉన్న దేవుడు, నేను ప్రార్థన చేస్తున్న దేవుడు, నేను విశ్వాసంతో ఎదుగుచున్న నా దేవుడు నన్ను చూస్తున్నాడు. నా కొరకు, నా సంతోషం కొరకు కాదు, నా ఆనందము కొరకు కాదు, నా జీవితం ఎవరి కొరకు అండి? నా దేవుని కొరకు. ఈ స్థాయిలో నిలబెట్టిన నా దేవుని కొరకు. నేను కష్టంలో ఉండొచ్చు, నేను బాధలో ఉండొచ్చు, బాధలో ఉన్న ఇచ్చిన దేవుడు ఆ జీవితం, నాకు ఇచ్చిన జీవితం ఆయనదే. క్షేమంలో ఉన్నా కూడా ఇచ్చిన జీవితం కూడా ఆయనే. నేను బ్రతికితే ఆయన కొరకు బ్రతుకుతా, జీవిస్తే ఆయన కొరకే జీవిస్తా, ఆయన కొరకు నేను నిలబడతా అన్నట్టుగా యోసేపు ఏమన్నాడు తెలుసా? అక్కడ ఏమి చెప్పుకున్నాడు? తనకి తాను చెప్పుకుంటున్నాడు. మనం చెప్పుకోగలుగుతామా? అవకాశం వచ్చింది కానీ చెప్పేసి సర్లేగమ్మా అని అంటావు. ఎక్కడ పడిపోతున్నావు? కనుక నేను చెప్పే దైవజనుడిగా ఏమి వదిలిపెట్టాడన్న, ఎంత విలువైందా వస్త్రం, ఎంత విలువైందండి? విలువైందా కాదా? దేహాన్ని కప్పేది, ఏమండి మన యొక్క దేహంలో కనబడే అవయవాల్ని కాపాడేదే ఆయన దానికంటే విలువైంది కాదు అనుకుని దాన్ని ఏం చేశారంటండి, విడిచిపెట్టి బయటికి పరిగెత్తుకొచ్చాడు. ఈరోజు ఎంతమంది ఉన్నారు అలాగా? అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అలాంటి వారి కొరకు, విడిచిపెట్టి వచ్చిన వారి కొరకు, వదిలిపెట్టి వచ్చిన వారి కొరకు, విలువైన దాన్ని,
క్షణమాత్రము సుఖంతో కూడింది, లేకపోతే దేవునికి విరోధమైనది, దేవునికి అక్కర్లేనిది, అది మన జీవితానికి మన శరీరానికి ఆనందం పుట్టించేదాన్ని ఎవరైతే వదిలిపెడతారో, ఎవరైతే వదులుకుంటారో, ఎవరైతే విడిచిపెడతారో వారి కొరకు దేవుడు చక్కటి మార్గములను సిద్ధపరుస్తాడు. ఏంటి ఆ చక్కటి ఆ మార్గములు సిద్ధపరచడం ఏమిటి అంటే, పరిశుద్ధ లేఖనాలు అక్కడే చెప్తుంది, జవాబు మనకి ఇస్తున్నాడు. అక్కడ అలా ఉన్నవారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు అన్న దానికి ఆధారం ఏమిటంటే అక్కడ వాక్యము మన ఆదికాండము 41వ అధ్యాయము 14 వచనాన్ని చదువుదాం. ఫరో కాబట్టి చెరసాలలో నుండి అతను త్వరగా రప్పించి మంచి బట్టలు కట్టుకుని, ఆమేన్, హల్లెలూయా. ఎంతటి ఘనత అండి, ఎంతటి గౌరవం అండి. అంటే ఈ లోకములో ఏమండి ఆయనకి ఎంత కోల్పోయాడో దానికి రెట్టింపుగా నూరంతలు ఘనతను యోసేపుకు దేవుడు ఆ 100 ఘనత ఏమిటంటే, ఒక సగభాగం ఏమిటంటే 50 అంటే 50% ఘనత ఏమిటంటే వెంటనే జైల్లోకి వెళ్ళాడు. కార్యానికి నింద అనుభవించి జైల్లోకి వెళ్ళి ఏం జరిగింది తెలుసా? ఆ జైలు అధికారి, చెరసాల అధికారి ఎవరి మీద కనికరం చూపించేటట్టుగా దేవుడు చేశాడంటండి, యోసేపుని. చెప్పాలి, యోసేపు కనికర పడేటట్లుగా, యోసేపు మీద కనికరం పడినట్లుగా, కనికరం చూపించినట్లుగా ఆ జైల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆ జైలు అధికారే భోజనం, నీళ్లు, పని చేయించేది ఆయన చేయించాలి. ఆయన అసలు ఈ తాళాలన్నీ తీసి ఈ జైలు 105 ఈ శిక్షపడిన ఈ వ్యక్తి కార్యక్రమం అంతా నువ్వు చూసుకోవాలి. 198 201 ఈ కేసు సంబంధించిన మొత్తం ఆ జైల్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి యొక్క సమాచారం అంతా ఎవరి చేతులకు వచ్చింది? చెప్పాలి, ఈయన కూడా ఖైదీయే. ఈయన ఆ శిరసాల్లో ఈయన పెద్ద సూపరింటెండెంట్ కాదు, లేదా రాసే వ్యక్తి కాదు, కానిస్టేబుల్ కాదు, వాచ్మెన్ కాదు. జైల్లో ఉంటూ ఒక ఖైదీగా ఉంటూ, ఒక ఖైదీ అనుభవిస్తూ, శిక్షణ అనుభవిస్తూ చెరసాల అధికారి పోస్ట్ని ఈయన నిర్వర్తిస్తున్నాడు. ఎంత కృపండి అది! హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గౌరవం! అందుకే చక్కని పాట రాశారు, పాడితే విన్నాం కదా, పడిపోయిన చోటే లేవనెత్తువాడు నిలబెట్టువాడు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. నేను అందుకే అంటున్నాను, దేన్ని విడిచిపెట్టాలి అంటే, దేన్ని వదిలిపెట్టాలి అంటే మనం దేవుని సన్నిధిలో ఈ బల్లి మనకు నేర్పిస్తున్న మూడో విషయం ఏమిటంటే, ఆత్మీయ విషయం ఏంటంటే, దేన్ని విడిచిపెట్టాలి అంటే పరిశుద్ధ లేఖనాల్లోకి వెళదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31 వచనం. ఏమండి? సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు దాచుకోవాలా, వదిలిపెట్టేయమన్నాడా? ఏదంటండి, ఆ రాజు గృహంలో ఆ బల్లి ఎలాగైతే ఉందో, మన తండ్రి అయిన రాజులకు రాజైన యేసయ్య రాజ్యంలో మనం ఉండాలంటే కొన్ని విడిచిపెట్టాలి. హల్లెలూయా. కొన్ని విడిచిపెట్టాలి. ఏంటంటండి చెప్పాలి. కొంతమందికి ఎక్కువగా ప్రార్థనకు వచ్చినా కూడా ఏమంటే సిగరెట్లు తాగే అలవాటు, వాటిని విడిచిపెట్టేయాలి. కొంతమంది ప్రార్థనకు వస్తూ ఉండగా కూడా కాస్త నాలుగు కింద అలా పెట్టుకునే అలవాటు, అవి విడిచిపెట్టేయాలి. కొంతమందికి ప్రార్థనకు వస్తూ ఉండగాను ఏమంటే ఇంటి పక్కన వాళ్ళు ఒక స్థాయికి వెళితే వాళ్ళు ఎప్పుడు కూలిపోవాలా అని వీళ్ళ కొరకు వీళ్ళు ప్రార్థన చేయక వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తారు. అది అది విడిచిపెట్టేయాలి. అర్థమవుతుందండి? ఈయన దీవించబడకపోయినా పర్వాలేదులే, ఎవరో కయ్యేనులాగా, ప్రభువా నా తమ్ముడు మాత్రం, నేను చెప్పా కొన్నాళ్ళ క్రితం, హల్లెలూయా, అయ్యి మానాలి. నేను ఇలా బికారిగా ఉండే పర్వాలేదు, కానీ వాడు నా ముందు మాత్రం కారుల్లో వెళ్ళకూడదు, బైక్ మీద మంచి మిద్దుల మీద మిద్దు, కారు మీద కారు, మంచి వివాహం చేసుకుని మంచి భార్య రాకూడదు, అసలు సంబంధమే. ఈ ప్రార్థనలన్నీ మనం విడిచిపెట్టి, ఈ వాక్యానికి అర్థం ఇదేనండి. కొంతమంది కోడి పందాలు వేసే అలవాటు, అంతేనా? బాప్తిసాలు తీసుకుని కూడా వాళ్ళ ఆరాధనలో పాల్గొన్నా కూడా
ఏమన్నా దేవుని నమ్ముకున్నావా అని చెప్తే కొంతమంది కవర్లో పెట్టుకెళ్ళే అలవాటు, లేదా సంకల్లో పెట్టి టవల్ కప్పుకెళ్ళే అలవాటు. నువ్వు దేవుడి వాక్యం చెప్తున్నమాట, అల్లరితో కూడిన ఆటబాటలు నీకు తగునా తగవన్నాడా? ఇప్పుడు ఆయన చెప్పిన మాటే కదండి, నేనేమైనా పుట్టించుకున్నానా? అసలు పన్నీటికి తయారవుతారండి సేవకులు అంటే. మరి బైబిల్ ఉన్నది అదేనండి, అర్థం చేసుకుని పైన మిడిల్ జ్ఞానంతో అర్థం చేసుకుంటాం. మనకు అర్థం కాదు. మనం మానవలసినవి మానకపోతే దేవుడు ఎలా దిగి వస్తాడు, దేవుడు ఎలా నీకు కార్యం చేస్తాడో అది కదా నేను చెప్పేది. ముందు మనం మారాలి, ముందు మనం మార్పు పొందాలి. మనం విడిచిపెట్టమన్నాయి విడిచిపెట్టాలి. ఏమంటాడంటే త్రాగుడు, దుష్టత్వము, అలరితో కూడిన దూషణ, ఇవన్నీ మనము చెప్పాలి, అది విసర్జించాలి, విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది ఆసుకుంటారండి, అభివృద్ధి పొందకపోవడానికి కారణం, ఆత్మీయంగా ఎదగకపోవడానికి కారణం, ఇంకా ప్రార్థన చేయలేకపోవడానికి కారణం, ఇంకా ఆయన స్వరం వినలేకపోవడానికి కారణం, ఇంకా ఆత్మ పొందలేకపోవడానికి కారణం, ఇంకా అభివృద్ధి వ్యాపారంలో ఉద్యోగంలో చూడలేకపోవడానికి కారణం ఏమిటంటే మనం విడిచిపెట్టవలసినవి దాస్తాము, మనం పట్టుకోవలసినవి పట్టుకోము, అక్కర్లేని వాటిని దాస్తాము, అక్కరగా ఉన్న వాటిని మనం దాన్ని కనిపెట్టలేం. అందుకే మనం అలాగే ఉండిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట అంటాడు, కొలస్సీలు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు చక్కటి మాట రాస్తాం. 3:8 వచనం. 3:8. ఇప్పుడైతేనే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ మీ నోట ఏమన్నాడంటండి, నీ నోట బూతులు అను చీకటి ఏం చేయాలంటండి? ఏమనండి, మానలేకపోతాను, నాకు అలవాటు అయిపోయిందండి. ఏమంటారంటండి? ఆ మాట అసలు ఓత్పదం అండి, అది ఏమనుకో కదా, పాపం కాదులేండి. తర్వాత ఇంకో మాట వస్తుంది. ఏమంటాడంటండి? తిరిగి ఇంకో 2 మాటలు అంటాడు. ఇప్పుడు మనకి ఆయనకి తేడా ఏమైనా ఉంటుంది? బాప్తిసం తీసుకుని ఆయన సన్నిధిలో పాపాలన్నీ కడుక్కుని యేసు రక్తంలో మన పాపాలు ఒప్పుకొని మళ్ళా లోపల ఉన్న పాపములను పోవడానికి, పరిశుద్ధులుగా మన దేహం, మన శరీరం, మన ఆత్మను శుద్ధి చేసుకోవడానికి నెల శుద్ధీకరణ కోడికలుండి బల్ల తీసుకుంటూ మన జీవితంలో సర్వశక్తులను సరసాలతో కూడిన మాటలు మానకపోతే చీకటి సంబంధమైన ఆ క్రియలు లోకానికి తగును. లోకంలో నువ్వు వేరుగా ఉండాలని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఏ మాట అండి? మన దగ్గర లేకపోయినా, మనం పొందుకోకపోయినా ఏం చేయాలంటండి? కృతజ్ఞత వచనమే ఉచ్చరింపవలెను కానీ మీరు భూతులైనను ఏ మాటలు అంటండి? రెచ్చగొట్టే మాటల్లో సర్వశక్తులైనను ఉచ్చరింపనే ఇది మీకు తగదు. దేవునికి స్తోత్రం. ఎవరి గురించి అంటున్నాడు ఈ మాటలు? రక్షించబడి దేవుని వాక్యములో ఎదుగుచున్న మన దేవుని రాజ్యములో మన రారాజైన ఆయన రాకడలో, ఆయన స్థలములో మనం ఉండాలి అంటే ఈ అనుభవాలు ఉండాలి. బల్లి ఆత్మీయంగా మనం నేర్పిస్తున్న మాటలు. ఒకటి, మనం తప్పుకోవాలి. ఎక్కడైతే బైబిల్ చెప్తుంది కదా, దుష్టుల ఆలోచన చప్పున్నాడు, ఒక పాపుల మార్గం, అపహాసకులు కూర్చున్న చోటన కూర్చుండక నేను పిలుస్తారు రమ్మని మాట్లాడతారు. ఎంత మాట్లాడాలో అంతవరకు మాట్లాడే ఆ మాటల ఎవరాలను బట్టి వాళ్ళతో పెనవేసుకుని నవ్వకుండా ఇది మనకు తగిన మాటలు కావు అని సైలెంట్గా మనం, వాళ్ళు వెళ్ళమంటే వెళ్ళరు కదండి, వెళ్తారా? వెళ్ళరు కదా. మనం ఏం చేయాలి? మనకు తెలుసు అవి మనకు తగిన మాటలు, మనకు సంబంధించినవి కావు. ఇక్కడ ఒక అర్ధగంట లేట్ అయితే మాత్రం కష్టమైపోద్ది, పావుగంట లేట్ అయిన కష్టం అయింది. కానీ అక్కడ ముసలమ్మ ముసట్లు చెప్తుంటే బైబుల్ చెప్తుంది వద్దన్నాడు, ముసలమ్మ ముసట్లు నీకు
ముసలమ్మ ముచ్చట్లు అంటే మా ఆయన ఎంత ఆ యవన కాలం ఉన్నప్పుడు ఎట్లా చేసేవాళ్ళం, ఎంత పని చేసేవాళ్ళం, ఈ మాటలు. అప్పుడెప్పుడు పాతవి గతించును, నువ్వు నూతన సృష్టి, మనం నూతన సృష్టి దేవుల్లో. ఇక వాటి గురించి నీకక పత్తు లేదు, పాలు లేదు, సాంగత్యం సహవాసము లేదు. మాట్లాడారా? ఇక ఇవేదో తేడాగా ఉన్నాయని చెప్పేసి ఇక మనం ఏం చేయాలంటండి, నేను ఈ మధ్య చూస్తున్నాను, ఎవరైనా తిండి తింటున్నారు అనుకోండి, ఏమంటే పదేగా చూడట్లేదండి, ఆ కుక్కలు ఏం చేస్తుంది, ఈ కుక్కలకి తెలుస్తున్నాయండి తెలివి, ఇక్కడ కుంటుకుంటూ అరే పాపం అని తినే వ్యక్తి ఏం చేస్తున్నాడు, దానికి ఏంగానే వాళ్ళు ఇట్లా నడిచి వెళ్తుంది. ఏమంటే అబ్బో పాపం కుంటిది ఎవరో ఈర్రా అన్నట్టుగా దాన్ని నటిస్తుంది. ఏం చేస్తుందంట అండి? మరి ఆత్మీయ జీవితంలో బైబిల్ చెప్తున్న మాట ఏమన్నా, ఇదిగో పావురం వలె నిష్కపళంగా ఉండి పాము వలె ఎలా ఉండాలంటండి, అక్కడ ప్రవర్తించమే. అవసరం వచ్చిన చోట ప్రవర్తించటం, అవసరం వచ్చిన చోట ప్రవర్తించము, అవసరం లేని చోట మనం మొత్తం అందే. ఏంటంటే మొత్తం ఆళ్ళ మాట మన మాట ఎవరు మాట్లాడతాం? మరేం చెప్పరా? యేసు రక్తమే, హల్లెలూయా. ఎందుకండి మనకి దేవుడు మనల్ని దీవించాలి, ఆత్మీయ జీవితంలో మనం కట్టి ఆయన రాజ్యంలో మనం ఉండాలి అంటే ఆయన చెప్పిన విషయాలను మనం మాట్లాడి పాట పాడి ఆరాధించి వాక్యానుసారంగా ఉంటే ఇక మనల్ని సైతాను మనల్ని చూసినప్పుడంట దానికి ఏం కలుగుద్దో తెలుసా? భయం. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. అది ఒక మాట మీకు చెప్పి నేను ముగించేస్తాను, సమయం అయిపోయింది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా చదువుదాం. ప్రసంగి 7:9. 7వ అధ్యాయం 9వ వచనం. ఉందా? పేపర్ చిరిగిపోయిందా? యేసు రక్తమే జయం, హల్లెలూయా. ఆత్రపడి కోప్పడవద్దు, ఆ కోపము ఎవరి దగ్గర ఉంటుందంటండి? ఎవరి దగ్గర నివాసం చేస్తుందంటండి? కోపం పడవేయడానికి ఎవరి దగ్గర అంటండి? బుద్ధిమంతుల దగ్గర, బుద్ధిహీనుల దగ్గర? దేవుని స్తోత్ర. కోపంలో కొన్ని రకాలు ఉంటాయండి, కొన్ని రకాలు ఉంటాయి. ఏంటి ఆ కోపం అంటే, ఎవరైనా ముందు ఆత్మీయ జీవితంలో కొంతమంది దగ్గర తెలియకుండా పాపాన్ని పట్టుకుని ఉంటున్నారు చూసా, తప్పుకోకుండా. అది ఎలా ఉంటుందో మీకు తెలియాలని చెప్తున్నాను. ఎవరైనా మనకంటే ముందు వచ్చి పరిచయం చేసినా మనం వచ్చుకో, ముందు ఏమొస్తుందంటండి? ఏమొస్తుంది? కాపండి. ఎవరైనా మనకంటే ముందు వచ్చి కూర్చున్నారు అనుకోండి, ఏమొస్తుందంటండి? ఇది తీసుకొత్త దేవుని సమాధానాన్ని తీసుకురావాలి తప్ప నీతో వచ్చిన సాతాను యొక్క ఆలోచన ఇక్కడికి తీసుకురాకూడదు. ఎందుకు? అబ్బా నేను ఆలస్యమైనా వీళ్ళు పరిచయం చేశారా, నేను ఆలస్యమైనా వీళ్ళు కీర్తన చదివారా, నేను ఆలస్యమైనా వీళ్ళు పాట పాడారా, అయ్యో నేను చేయవలసింది దేవుడు ఈ రోజున వాళ్ళని నిలబెట్టుకున్నాడు. దేవుని స్తోత్ర. ఆత్రం ఏం చేస్తుందో తెలుసా? మన యొక్క ముఖ కవళికల్లో కోపం బయటికి వచ్చేస్తుంది. దైవజనుడికి అది కనపడద్ది. ఎందుకో తెలుసా? అందరి ముఖాలు, అందరి ముఖ కవళికలు, ఏ స్థితిలో, ఏ పరిస్థితులు ఎలా ఉంటారో, ఏ మాట ఎలా మాట్లాడుతున్నారో అన్నీ గమనించేది దైవజనురాలు, గమనించేది దైవజనుడు. ఎందుకు చెప్తాను ఈ మాట అంటే, మన యొక్క ముఖ కవళికలే, మన మాటే మనకు సాక్ష్యాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్ర. అందుకే నేను అంటున్నాను, ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ప్రసంగిలో చక్కగా స్పష్టంగా వివరంగా చదువుదాం దాన్ని. చదవండి అమ్మా. ఇది ఇక్కడ అది ఆత్రపడటం ఏంటి? నేను అందరూ చెప్పాను చూసావా ఈ సంగతులు. అసలు ఏం జరిగింది, ఏంటి పరిస్థితి, కారణం ఏమిటి అనేది ఆత్రపడిపోతున్నాం. దానివల్ల ఏమొస్తుందంటండి?
కోపం వచ్చేస్తుంది. ఆ కోపం వల్ల ఏమొస్తుందంటే అంటే ఎలా ప్రవర్తిస్తాము? బుద్ధిమంతుల్లాగా, బుద్ధిహీనుల్లాగా? చెప్పాలి. మనం ఎలా ప్రవర్తించాలి? సంఘములో కానీ, సమాజంలో కానీ, కుటుంబంలో కానీ ఎలా ప్రవర్తించాలని దేవుడిని పిలిచి ఆ పనిని, ఆ కుటుంబాన్ని అప్పగించాడు, ఆ బాధ్యతను. అంటే చెప్పాలి బుద్ధిమంతులలాగా. అంటే బుద్ధిమంతులు ఎత్తబడ్డారా, బుద్ధిహీనులు ఎత్తబడ్డారా? దేవుని స్తోత్రం. నేను అంటున్నాను ఒక మాట, ఒక రసం చెప్తున్నాను. వారు ఎత్తబడకపోవడానికి, ఆ పెండ్లి కుమారుని యొక్క ఆ స్థలంలోనికి వెళ్ళకపోవడానికి కారణం ఏంటో తెలుసా? బుద్ధిహీనత ఉంది. ఆ బుద్ధిహీనతలు ఎన్నున్నాయి? కోపం ఉంది. ఎంతసేపు ఆయన రాలేదు, ఏంటంటండి వస్తానన్నాడు పెళ్లి కుమారుడు, ఇంకా రాలా, సరే పడుకుందాంలే. దాన్ని ఏమంటారు? ఆత్రమా కాదా? అసలు వాళ్ళు అనుకునేది ఇప్పుడు జరిగిపోవాలండి, జరగకపోతే అలగటమే. దేని మీద? సరిగ్గా పాస్టర్ గారు సరిగ్గా ప్రార్థన నా కొరకు చేయట్లేదండి, వాళ్ళ కొరకైతే వెంటనే జరిగిందండి. ఆత్రం ఎందుకండి? ఎవరి పరిమాణం చొప్పున దేవుడు వారికి ప్రతిఫలము, అది గమనించాలి. బుద్ధిహీనులుగా మనం ఆలోచన చేయకూడదు. మనం దేవుడు బుద్ధిమంతులుగా దేవుడు మనల్ని పిలిచాడు. బుద్ధిమంతులుగా ఉండడానికి దేవుడు మనల్ని నియమించాడు. తొందరపడద్దు. ఏమండి, ఏది విత్తుతామో అదే కాదు. యాపిల్ చెట్టు పెడితే దానిమ్మలు కోస్తామా? ఏమండి, మినువులు విత్తి వరిని కోస్తామా? అలాగే మనం ఏమి విత్తుతామో అదే కాస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, మనం యోసేపులాగా తప్పించుకుని విడిచిపెట్టి దేవుని ఎదుట నిలబడుదుమగాక. ఇదే మళ్ళీ నేర్పిస్తున్న 3వది. 4వ విషయాన్ని వచ్చే వారం చెప్తాను. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం, తలలు ఉంచుతాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, నీకు వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రత్యేకంగా దేవా నాయనా, రాజు గృహములో బల్లి నివాసం చేస్తుంది నాయనా, అది మాకు నేర్పిస్తున్న ఆత్మీయ పాఠములను మాకు తెలియజేస్తూ ఉన్నారు. మొదట నాయన అది తప్పించుకుంటుంది, కొడుతూ ఉంటే నాయన అపవాది వేసిన ప్రతి నాయన వలను మేము తప్పించుకోవాలి. రెండవది నాయన అది గోడ మీద గట్టిగా పట్టుకుంటుంది. మాకు అప్పగించబడినటువంటి ఉపదేశాన్ని, అపోస్తులు అప్పగించిన ఉపదేశాన్ని మేము గట్టిగా పట్టుకోవాలి అని మీరు మాతో మాట్లాడారు నాయన. అలాగే ప్రభా, ఈ వారము నాయనా మీ సన్నిధిలో మేము ఎలా ఉండాలి నాయనా, అది ప్రభా తప్పించుకుని నాయనా విడిచిపెడుతుంది. దానికి విలువైనటువంటి తోక ఊడిపోయిన, రక్తం కారిన దాని దగ్గరికి రాదు నాయన. అది వెళ్ళిపోతూనే ఉంటుంది, పైకి వెళ్ళటానికే ప్రయత్నం చేస్తుంది. అలాగే మేము కూడా తండ్రి, ఒకవేళ నీకు విరోధంగా ఏదైనా మా జీవితంలో అది సంతోషం, సుఖం అని అనుకుంటున్నప్పుడు అది మీ కొరకు పూర్తిగా మేము విడిచిపెట్టాలి. నీకు విరోధముగా ఏది మేము తలపెట్టకూడదని, అది పాపంగా పరిగణించబడుతుందని నీ వాక్యం సెలవిచ్చింది తండ్రి. అలాగే తండ్రి, యోసేపు ఎవరు లేరు అన్న సంగతి తెలిసి కూడా నాయన నీకు విరోధంగా పాపం చేయలేదయ్యా. దాన్ని విడిచిపెట్టాడు. వస్త్రం చాలా విలువైంది నాయన. వస్త్రం చాలా ఘనతనిచ్చేది. వస్త్రము ఆయన ఏ ఉద్యోగం చేస్తున్నాడో, ఏ స్కూల్లో ఉంటున్నాడో, అయా ఏ వర్కర్గా ఉన్నాడో, ఏ ప్రభా తండ్రి సంస్థలో ఉన్నాడో దానికి కోడుగా ఉంటుంది. అలాంటి వస్త్రాన్ని వద్దనుకుని పక్కకు వచ్చేసాడు, విడిచిపెట్టాడు. ఈ రోజున పాపము, సాతాను ప్రభా ఆ రోజున తండ్రి సంసోనికి దెలీలా రూపంలో వచ్చి నిలబడింది, విడిచిపెట్టేయలేదు, పట్టుకున్నాడు నాయన, తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. అలాగే నాయన కయ్యోనికి కోపం రూపంలో వచ్చింది నాయన, అసూయ రూపంలో వచ్చింది, దానిపై పట్టబడిపోయాడు నాయన, దాని నుండి తప్పుకోలేకపోయాడు తండ్రి, దాని నుండి ప్రభా తండ్రి ప్రభా పక్కకు తొలగలేకపోయాడు. అలాగే నాయన తండ్రి ఇదిగో విడిచిపెట్టలేకపోయాడు, దాన్ని పట్టుకున్నాడు, అలాగే ఉండిపోయాడు, పాపంలో పడిపోయాడు. అయా నయమాను కుష్ఠరోగం విడిచి వెళ్ళగా నాయన గెహాజీ దాన్ని ఎత్తుక్కుంటూ వెళ్ళాడు. అలాగే తండ్రి బంగారం దగ్గర పడిపోయాడు. ఈ రోజున మేము ఎక్కడ పడిపోతున్నామో మేము తేల్చుకునడానికి
అయ్యా మేము ఎలా ఉన్నాం మమ్మల్ని మీరు చూసుకొనడానికి ప్రభా మీరు మాతో తేటగా మాట్లాడారయ్యా. అందుని బట్టి వందనాలు. ప్రత్యేకంగా తండ్రి మేము ఎక్కడ పడిపోతున్నాము, ఎక్కడ జారిపోతున్నాము అయ్యా, ఎక్కడ ప్రభా విడిచిపెట్టక అలాగే మా జీవితంలో కోపము, బూతులు, అబద్ధములు, అలాగే సకల దుర్నీతి నాయన దుష్టత్వము, అల్లరితో కూడిన ఆటపాట్లు మా జీవితం అలాగే మేము కొనసాగిస్తున్నామేమో వాటిని విసర్జించమన్నారయ్యా. వాటిని విడిచిపెట్టినప్పుడే మేము మీ ఘనతను, మీ మహిమను, మీ ఆశీర్వాదాన్ని మేము చూడగలుగుతాం అని ప్రభు ఈరోజు తేటగా మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. ప్రత్యేక వీటికి మేము దూరంగా ఉండాలని మమ్మల్ని హెచ్చరించారు. అప్పుడే మీ రాజ్యానికి మేము దగ్గరగా ఉంటాం. ఆ బల్లి నేర్పిస్తున్న ఆత్మీయ పాఠములను ప్రభా మీ సన్నిధిలో మేము అయా రాజగృహంలో ఉన్నట్టుగా మా రాజు అయినా మీరు ప్రభా మీ రాజ్యములో మేము ఉండాలి అంటే ఈ అనుభవాలు ఉండాలి ప్రభా. మేము విడిచిపెట్టకూడని మా జీవితంలో ఏమున్నాయో ప్రభా ఈ రోజున మేమే వేటిని పెంచుతున్నామో, వేటిని ఉంచుతున్నామో, ఏటిని ప్రభా మక్కువగా చూస్తున్నామో అది ఏదైనా కానీ నీ వాక్యానికి విరుద్ధమైనది, నీ వాక్యానికి వ్యతిరేకమైనది, నీ చిత్తానికి వ్యతిరేకమైనవి ఏది మా జీవితంలో నడవకుండా ప్రభా, ఏది మీ జీవితంలో మీరు అప్పగించమైన జీవితంలో, మీరు ప్రభా మాకు ఇచ్చిన జీవితంలో, ఈ పరిశుద్ధమైన జీవితంలో, ఈ విశ్వాసమైన జీవితంలో, విశ్వాసమైన పోరాటంలో మేము పూర్తిగా నాయనా వాటిని మీకు వ్యతిరేకమైన ప్రతి కార్యం, నీ వాక్యం చెప్తున్న ప్రతి విషయాన్ని మేము విసర్జించుదుముగాక, మేము విడిచిపెట్టుదుముగాక అని ప్రార్థిస్తున్నానయ్యా. ఎంతమంది వాక్యం విన్నారో, ఎంతమందితో మీరు మాట్లాడారు, ఎంతమంది నాయన ఇంకనూ ప్రభా సత్యము తెలియక అసత్యములో ఉండి ఆ బోధలో ఉన్నారు. వారిని వేరు చేస్తున్నందుకు, వారు ప్రత్యక్షతని వస్తున్నందుకు, వారి మనోనేత్రాలు వెలిగించినందుకే స్తోత్రం. ఏది నిజమైన బోధ, ఏది కరెక్ట్, ఏది ప్రభా జీవితానికి ప్రయోజనం కలిగించేదో ఆ మాటలు మీరు మీ బిడ్డలకి వినిపించారు. మాటల ద్వారా సరిచేయండి అయా. మీ బిడ్డలను స్థిరపరచండి, మాయమ తెచ్చండి. మాలో తొందరపాటు ఆత్మీయ జీవితంలో తాగదు అని తండ్రి ప్రభా, దానివల్ల కోపము, దానివల్ల తండ్రి మా జీవితంలో ప్రభా అయా నష్టాన్ని మేము తెచ్చుకుంటామని ఈరోజు మాతో తేటగా మాట్లాడినందుకే స్తోత్రాలు. ఈ మాటలు మా హృదయాలు నూరంతలుగా ఫలింపచేయమని, మీరే మహిమ తెచ్చుకోలేమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి, ప్రభు యేసు రక్తమే ఇచ్చి, ప్రభు యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ సహవాసము అయిన సన్నిధి కూడి ఉన్న మనందరికీ, లోకంలో సకల పరిశుద్ధులకు ఈ వాక్యం విని తీర్మానించి ఆయన కొరకు బ్రతకాలనుకున్న వారికి సదాకాలముతోడి నడిపించునుగాక, ఆమేన్, ఆమేన్.